క్రిష్ బాగా సోయి లేకుండా తాగి ఇంటికి తూలుతూ వస్తూ ఉంటాడు. ఇంతలోనే ఎదురుగా వాళ్ళమ్మ భైరవి ఎదురవుతుంది. అప్పుడు క్రిష్ తనని చూసి ఇంక తనకి కళ్ళు కూడా మసక మసకగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరు అని చెప్పి కళ్ళైతే బాగా తెరుచుకొని మరీ చూస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ అని చెప్పి తను గుర్తుపడతాడు. ఓ రాజమాత, రాజమాతకి ప్రమాణాలు అని చెప్పి దండం పెడుతూ సారీ ప్రమాణాలు కాదు కదా ప్రణామాలు అని చెప్పి ఇంకా తన మాట కూడా అటు ఇటు తూలుతూ మాట్లాడుతూ ఉంటాడు. అటు ఇటు ఊగుతూ ఉంటే వాళ్ళమ్మ ఉండి ఒరేయ్ ఏందిరా ఇట్లా తాగినావు కింద పడతావురా అని చెప్పి అంటూ ఉండగానే పక్కనే ఉన్న సోఫాలో పడిపోతాడు. అప్పుడు వెంటనే తనుండి అరే ఏందిరా ఇక్కడ పడుకున్నావు, సోఫాలో పడుకున్నావు ఏందిరా, నీ రూమ్లోకి పోరా అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ నవ్వుతూ ఇలా అంటాడు, రూమా, ఆ రాక్షసి రూమ్లోకి నేను వెళ్ళడమా, పెళ్ళైన బ్రహ్మచారిని, రూమ్లో పడుకుంటే ఏంటి, సత్రంలో పడుకుంటే ఏంటి, చేతిలో కమండలం పట్టుకుంటే ఏంటి, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అది వినగానే వాళ్ళమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు రూమే లేదు, నేను ఇక్కడే పడుకుంటాను అని అలా క్రిష్ నిద్రపోతూ ఉంటాడు. ఇంతలోనే సత్య తన ఆ రూమ్లో నుండి బయటకు వచ్చి దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది. అది గమనించిన భైరవి ఇంకా సత్య వైపు చూసి ఏందే అక్కడే నిలబడి తమాషా చూస్తున్నావా, గుడ్ల పగిచి చూసుకుంటూ ఆడనే నిలబడ్డావేంది రైటు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంతలోనే సత్య అక్కడికి రాగానే చూసావా నా కొడుకు ఎలా తయారయ్యారో, నా కొడుకు ఇలా అవుతున్నాడంటే దీనికి కారణం నువ్వే, నీ వైపు నుంచే వాడికి సమస్య ఉంది అని తను అంటుంది. అప్పుడు వెంటనే సత్య ఉండి అదేంటత్తయ్య, మీ అబ్బాయికి పెళ్ళికి ముందు నుంచే తాగుడు అలవాటు ఉంది కదా, దానికి నేను ఎలా కారణమవుతాను, తను ఇప్పుడు కొత్తగా ఏం తాగలేదు కదా అనగానే వెంటనే తను ఇలా అంటుంది, అయితే మొగుడిని వదిలేస్తావా, పెళ్లి చేసేసి మీ అమ్మా నాన్న చేతులు దులుపుకున్నారు, తాళి కట్టించుకొని నువ్వు చేతులు దులుపుకుంటున్నావా అని చెప్పేసి తను అంటుంది. అప్పుడు వెంటనే సత్య ఉండి అదేంటత్తయ్య మధ్యలో మా అమ్మా నాన్నల్ని ఎందుకు లాగుతున్నారు, ఇప్పుడు ఏమైంది, మీ అబ్బాయికి అయితే ముందు నుంచే తాగుడు అలవాటు ఉంది కదా అని మళ్ళీ అంటుంది. అప్పుడు వెంటనే తను అయితే భర్తని మార్చుకోవాలని లేదా, మొగుడిని సరిదిద్దుకొని కాపురం చక్కగా చూసుకోవాలని లేదా, మొగుడిని ఇలా గాలికి వదిలేస్తావా, మొగుడిని మార్చుకోవాలి కదా, మొగుడి బుద్ధి సక్రమంగా లేదు, వాడు పాడవుతున్నాడంటే పెళ్ళాంది తప్పు, పెళ్ళాం తప్పు పట్టించుకోకుంటేనే ఏ మొగుడైనా మగాడైనా ఇలాగే తయారవుతాడు, మార్చుకోవాల్సిన బాధ్యత పెళ్ళాంగా నీది అని చెప్పి వాళ్ళ అమ్మ అనగానే క్రిష్ ఆ మాట విని వన్స్ మోర్ అసలు ఏం మాట చెప్పారు అని చప్పట్లు కొడుతూ ఎవరా మహానుభావులు ఆ మాట చెప్పింది, కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకుంటాను, ఆ మాట కాస్త నా పెళ్ళానికి చెప్పండి అయ్యా ఎవరన్నా అని చెప్పి కళ్ళు మూసుకొని తను అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే వాళ్ళమ్మ ఉండి రే ఆపురా నీ లొల్లి, ఏంది ఈడ పడుకొని నడు లే నువ్వు రూమ్లోకి వెళ్ళు అని చెప్పి అంటూ ఉండగానే క్రిష్ ఉండి లేదు నేను ఆ రూమ్లోకి వెళ్ళను అని తను అంటాడు. ఇంకా సత్యకి చెప్తుంది రూమ్లోకి తీసుకెళ్ళు అనగానే సత్య మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది. రూమ్లోకి తీసుకెళ్తుందా లేదా